వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అటు జగన్తోని ఇటు కేసీఆర్తోని బీజేపీ ఈరోజు పూర్తి స్థాయిలో తెగతెంపులు చేసుకున్నట్లేనా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా అటు అమిత్ షాతో పాటు ఇటు మోడీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. అటు తెలంగాణలో ఒకవైపు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఏపీ కూడా అటు జనరల్ ఎలక్షన్స్ అంటే అటు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి కూడా జరగబోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏదైతే తెలంగాణలో కేసీఆర్తోని తాము టైఅప్లో ఉన్న ఒక మెసేజ్ వెళ్ళినా, అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డితో టైఅప్ ఉన్నామని ఒక మెసేజ్ వెళ్ళినా అది పూర్తి స్థాయిలో బీజేపీ ఒక పెద్ద మైనస్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు స్టేట్స్లో. అందుకే ఈరోజు చాలా సీరియస్గా అటు కేసీఆర్ విషయంలో కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో అటు మోడీ అండ్ అమిత్ షా తెగతెంపులు చేసుకున్నట్లే అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో మనం చూసినట్లయితే కూడా కవిత అరెస్ట్ ద్వారా, లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత అరెస్ట్ ద్వారా బీజేపీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఈరోజు ఏపీ రాజకీయాల్లో సైతం బీజేపీ చాలా క్లారిటీగా అటు అమిత్ షా లాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కావచ్చు, అవినాష్ హ్యాండ్ ఉన్న తీరుని ఎన్నోసార్లు సిబిఐ ఆక్షేపిస్తూ వచ్చింది. ఆయన ఆల్రెడీ బెయిల్ మీద కూడా బయట తిరుగుతున్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఎన్నికల్లోపే అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయనకు సంబంధించిన సిబిఐ కేసు, ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ కేసు మరింత ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఆ దిశగా అటు సిబిఐలో చర్చ జరుగుతోంది. ఇటువైపు చూసినట్లయితే అవినాష్ అరెస్ట్కి సంబంధించి కూడా అనేక రకాల పుకార్లు అయితే షికారు చేస్తూ ఉన్నాయి. ఇక దీంతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి కూడా రఘురామ లాంటి వాళ్ళు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉన్నారు కోర్టులో. సో ఆ దిశగా చూసినట్లయితే ఇక దాంతోపాటు ఈరోజు అటు పురంధేశ్వరి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలిసి రేపటి ఎన్నికలకు వెళ్తున్నాయి ఒక కూటమిగా ఏర్పడి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా పూర్తి స్థాయిలో తాము సైలెంట్గా ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా తాము ఎలాగైతే ప్యాంపర్ చేస్తున్నారో ఒక విమర్శ ఉందో అలాగే తాము అదే ఇష్యూని కొనసాగిస్తూ వచ్చినట్లయితే సో కూటమిగా తాము ఏర్పడి కూడా ఉపయోగం లేదనే అంచనాలు బీజేపీ నేతల్లో ఉన్నాయి. అందుకే రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయం మేరకే ఈరోజు బీజేపీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది అంటున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఇక ముందు బీజేపీ అడుగులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో ఇప్పటిదాకా కూటమి ఏర్పడిన తర్వాత అటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత కేవలం మోడీ ఒక్క సభలో మాత్రమే చిలకలూరుపేట వేదికగా, ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ వేదికగా జరిగిన ఒక సభలో మాత్రమే ఆ రోజు మోడీ పాల్గొన్నారు, అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడుతో కలిసి. అయితే ఆ వేదిక నుంచి ఆయన అంత సీరియస్గా ఏదైతే టార్గెట్ చేయలేదు జగన్ అనే కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ బీజేపీ ఆ తర్వాత కూడా కేంద్రానికి సంబంధించి కొన్ని నిధులు రాష్ట్రానికి రిలీజ్ చేయడం మీద కూడా అనేక రకాల అనుమానాలు టీడీపీ, జనసేన క్యాడర్లో కూడా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ఇంకా బీజేపీ ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు ఇప్పటికీ కూడా చాలా చోట్ల బలపడుతూ ఉన్నాయి. అందుకే ఈ అన్ని అంశాల మీద ఒక క్లారిటీ ఇచ్చేందుకైతే మాత్రం బీజేపీ ఏదైతే అధిష్టానం సిద్ధమవుతోంది. ఇక అదే సమయంలో అటు కేసీఆర్కి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేందుకైతే సిద్ధమవుతోంది. అందుకే మనం చూసినట్లయితే మనం జాగ్రత్తగా అటు తెలంగాణ, ఇటు ఏపీ బీజేపీ నేతల స్వరం మనం గమనించినట్లయితే గత 10 రోజులుగా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగానే అటు తెలంగాణలో కేసీఆర్ మీద అదే స్థాయిలో బీజేపీ నేతలంతా కూడా పూర్తి స్థాయిలో మండిపడుతూ ఉంటే, ఇక్కడ ఏదైతే ఏపీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో సైతం బీజేపీ అగ్రనేతలైన పురంధేశ్వరి మొదలుకొని సుజనా లాంటి వాళ్ళ వరకు అనేక మంది జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చాలా సీరియస్గా ఆయన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే 1 by 1 జరుగుతున్న అనేక కారణాలు మనం గమనించినట్లయితే చాలా క్లారిటీగా అటు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి, ఇటు కేసీఆర్ కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే బీజేపీ అధిష్టానం చేస్తుంది అనుకోవాలి. దీన్ని మరింత బలపరిచే విధంగా త్వరలోనే అటు మోడీ అండ్ అమిత్ షా ఆధ్వర్యంలో కొన్ని సభలు కూడా ఏపీ అండ్ తెలంగాణలో కూడా జరగబోతున్నాయని కూడా చెప్తున్నారు. అటు తెలంగాణలో యాజ్ యూజువల్గా అటు కాంగ్రెస్ ఎలాగైతే తమకు ప్రత్యర్థిని బీజేపీ భావిస్తోందో, అట్ ద సేమ్ టైం కేసీఆర్ని కూడా అదే స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకనే ఇప్పటిదాకా కూడా అటు కేసీఆర్ విషయంలో కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ అదే ఏదైతే మొన్నటి వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా టైఅప్ అయ్యారన్న ఒకే నినాదాన్ని కాంగ్రెస్ తలకెత్తుకుంది ఆ రోజున. అదే నినాదంతో మొన్నటి ఎన్నికలను కూడా కాంగ్రెస్ ఫేస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అందుకే ఈరోజు అట్ ద సేమ్ టైం తెలంగాణతో పాటు ఏపీ ఎన్నికల్లో కూడా తాము అటు కేసీఆర్ వైపు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు కానీ లేము అనే ఒక క్లారిటీని అమిత్ షా ఇవ్వాలనుకుంటున్నారు. సో పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా, రాబోయే సభల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ క్లారిటీ ఇచ్చేందుకు బీజేపీ ఒకవైపు సిద్ధమవుతోంది. మరోవైపు చూసినట్లయితే తమ చర్యల ద్వారా కూడా ఆ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని అనుకోవాలి అమిత్ షా అనుకో. సో ఈరోజు చూసినట్లయితే ఈ పరిస్థితి కారణం ఏంటో తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను మనం ఇక్కడ ఒకసారి హైలైట్ చేసుకోవాలి.
ప్రత్యేకించి ఎప్పుడైతే బీజేపీతో గతంలో చంద్రబాబు నాయుడికి ఒక జాతీయ రాజకీయాల్లో టీడీపీ చాలా కీలక పాత్ర పోషించింది ఎన్నో సందర్భాల్లో. సో ఆ క్రమంలోనే ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు హయాం వరకు బీజేపీతో అనేక సార్లు వీళ్ళు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఒక యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కూడా ఇద్దరు కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఇక అటు ప్రత్యేకించి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అటు చంద్రబాబు వైపు నుంచి ఆయనకు సపోర్ట్ కానీ, ఆ తర్వాత వాజ్పేయి హయాంలోని అగ్రనేతలతో అటు అద్వానీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళ నేతలతో చంద్రబాబు నాయుడుకు ఉన్న సత్సంబంధాలు కానీ మనకు తెలిసిందే. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత కొద్ది రోజుల పాటు బీజేపీతో టీడీపీ గ్యాప్ వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్లు జరిగిన తీరు కానీ, దానికి మోడీని బాధ్యుని చేసి చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు చేసిన తీరు తప్ప, బట్ బీజేపీ అగ్రనేతలతో మాత్రం, ఆర్ఎస్ఎస్ నేతలతో మాత్రం చంద్రబాబు నాయుడు అదే సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇక 2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఎన్డీఏని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత మోడీ మీద పడింది. ఎందుకంటే ఆయన్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజు బీజేపీ అధిష్టానం ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ లాంటి వాళ్ళతో మోడీ భేటీ అవ్వడం, చంద్రబాబు నాయుడుతో ఇనిషియేషన్ దిశగా చర్చలు జరపడం, ఇలాంటి పరిణామాలు తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ రోజు ఎన్డీఏతోని టీడీపీ అఫిషియల్గా పొత్తులు పెట్టుకుంది, అఫిషియల్గా ఎన్డీఏలో చేరింది కూడా. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో జతగలిశారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినారు, బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని అయి ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం పదవులకు దూరంగా ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు అటు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులు కూడా పంచుకున్నాయి. అయితే కొంతకాలం పాటు ఈ పొత్తులు చాలా సజావుగానే ఉంటూ వచ్చాయి. బట్ ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు వర్సెస్ మోడీ అన్న ఒక రిఫ్ట్ తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం, చంద్రబాబు నాయుడు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేయడం మనకు తెలిసిందే. అయితే ఈ పరిణామాల తర్వాత పూర్తి స్థాయిలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. మంత్రి పదవులను కూడా ఇరు పార్టీలు కూడా రాజీనామాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక ఎలక్షన్ నాటికి మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు నువ్వా నేనా అన్న ఫైట్ అయితే తెర మీదకి వచ్చింది అనుకోవాలి. బట్ ఆ ఎన్నికల్లో కూడా సోలోగా వెళ్ళున్నారు జనసేన, టీడీపీ. బీజేపీ పొత్తులు కూడా విరమించుకున్న పరిస్థితుల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకి ఆ ఎన్నికల్లో పరిమితమైంది. ఇక ఎప్పుడైతే 23 స్థానాలకు పరిమితమైన తర్వాత ఈ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ అదే స్థాయిలో బీజేపీని టార్గెట్ చేయడంలో మాత్రం ఆయన మౌనంగానే ఉండిపోయారని అనుకోవాలి. రాష్ట్ర పరిధి మేరకే తాను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇష్యూని ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇక ఎన్డీఏ రోజు రోజుకి డెటరేట్ అవుతున్న తీరుతో ఈరోజు మోడీ అండ్ అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారు. అనేక ఇష్యూల్లో ఒక ద్రౌపది ముర్ముకి మద్దతు కావచ్చు, అదేవిధంగా ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కావచ్చు, మొన్నటి అయోధ్య రామ నిర్మాణం కావచ్చు, రామాలయ నిర్మాణం, ఇలా అనేక G20 సన్నాహక సదస్సు కావచ్చు, చంద్రబాబు నాయుడిని పిలిచి మరీ భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూ వెనుక తాము లేమని అమిత్ షా లాంటి వాళ్ళు లోకేష్ని పిలిపించుకుని మరీ చెప్పే ప్రయత్నం చేశారు. అలా బీజేపీ నిజంగానే చంద్రబాబు నాయుడిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసింది. తాము చేయించుకున్న సర్వేల్లో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక ఇమేజ్ కానీ, టీడీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనుకున్న ఒక సర్వే చూపిస్తున్న ఏదైతే పూర్తి స్థాయిలో వస్తున్న ఒక వన్ సైడ్ వేవ్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు బీజేపీని టువర్డ్స్ చంద్రబాబు వైపు అయితే నడిపించాయనుకోవాలి. ఈరోజు ఏకంగా అటు జనసేన, టీడీపీ పొత్తులు కూడా ఈరోజు తెర మీదకి వచ్చాయి. అయితే ఇదే సమయంలో మోడీ వచ్చి ఈ కూటమి సభలో పాల్గొన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయన టార్గెట్ చేయట్లేదన్న ఒక విమర్శ ఉంది. దీనికి చెక్ పెట్టే విధంగా త్వరలోనే పూర్తి స్థాయిలో ఏపీలో అమిత్ షా ఆధ్వర్యంలో పలు కీలక సభలు కూడా నిర్వహించబోతున్నారని చెప్తున్నారు. ఈరోజు చూస్తే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వర్ మొదలుకొని అనేక మంది నేతలు, బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు కూడా స్పీడప్ అవుతున్నాయి. మరోవైపు సిబిఐ ఎంక్వైరీ విషయంలో వివేకానంద మర్డర్ కేసు విషయం కూడా అదే స్థాయిలో అవినాష్ రెడ్డి ఇరుక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ రోజును జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం అయితే నడుస్తూ వస్తుంది అనుకోవాలి. అందుకే మొన్నటి వరకు పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ మూడు పార్టీలు బీజేపీ పేరెత్తడానికే భయపడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏకంగా బీజేపీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తన ప్రచారంలో భాగంగా. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఇన్ని రోజులు తాము ప్యాంపర్ చేశామన్న ఒక విమర్శ ఏదైతే ఉందో ఆ విమర్శను పక్కన పెట్టి చాలా క్లారిటీతో జనం ముందుకు వెళ్ళినట్లయితే బీజేపీకి పూర్తి స్థాయిలో 10 సీట్లు తీసుకుంది. 10 సీట్లు కొన్నైనా బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఆ ఫీడ్బ్యాక్ కూడా అమిత్ షా లాంటి వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక ముందు జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా క్లారిటీగా ఉండబోతున్నారు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో బంధం తెంచేసుకున్నట్లే అన్న చర్చ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు, అగ్రనేతల్లో చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.
వేరే తెలంగాణలో తీసుకున్నప్పటికీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో చంద్రబాబు నాయుడు అండ్ మోడీ విడిపోయిన తర్వాత 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో బీజేపీ ఏ స్థాయిలో కీ రోల్ ప్లే చేసిందో అదే స్థాయిలో కేసీఆర్ కూడా కీ రోల్ ప్లే చేశారన్న ఒక చర్చ అయితే ఉంది. అది విమర్శ కూడా కేవలం వాస్తవం కూడా ఉంది అందులో చాలా. ఇక ఆ తర్వాత బీజేపీతో ఏదైతే తన పార్టీని బీఆర్ఎస్గా మార్చి వడ్ల కొనుగోలు లాంటి అంశాల్లో హడావిడి చేసి అదేవిధంగా ప్రత్యేకించి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ అదే స్థాయిలో రాద్ధాంతం చేసినా అది కొద్ది రోజులు మాత్రమే నడిచింది. అందుకు వర్కౌట్ అయితే కాలేదు ఆయనకు ఆ ప్రయోగం. అందుకే ఇక లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఏపీకి సంబంధించి రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినా కవిత అరెస్ట్ కాకపోవడాన్ని కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒక తానులో ముక్కలే అన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాని ఫలితాన్ని అయితే అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇటు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమయ్యాయి. అందుకనే ఇది లోక్సభ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడకూడదనే అంశంతోనే ఈరోజు బీజేపీ కవిత అరెస్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. అందుకనే ఈరోజు ఇక అటు కాంగ్రెస్కి వాయిస్ లేకుండా చేసిందని అనుకోవాలి. ఈరోజు బీజేపీ కవిత అరెస్ట్ గురించి కాంగ్రెస్ ఈరోజు ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కవితను అరెస్ట్ చేయడం ద్వారా అటు కేసీఆర్తో కూడా తమ పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లే అన్న ఒక మెసేజ్ని అయితే ఈ రోజున బీజేపీ అగ్రనేతలు ఇచ్చే ప్రయత్నం చేశారని అనుకోవాలి. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే రెండు తెలుగు స్టేట్స్కి సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డితో కానీ ఇటు కేసీఆర్తో కానీ గతంలో ఉన్న సత్సంబంధాలన్నీ కూడా బ్రేకప్ అయినట్లే అన్న ప్రచారం అయితే జరుగుతోంది. సో ఆ మెసేజ్ జనంలోకి తీసుకెళ్ళినట్లయితే రెండు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఈ రోజున బీజేపీ ఎన్నో కొన్ని సీట్లు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అందులో ఏదైతే ఏపీకి సంబంధించి 2 ఎలక్షన్స్లో చాలా ఈజీగా తాము కొన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అందుకే ఇక ముందు అటు అమిత్ షా ఆధ్వర్యంలో మోడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సభలు కూడా ఎన్నికల ప్రచార సభల్లో కూడా అటు బీఆర్ఎస్ ఇటుకు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ టార్గెట్గా చాలా సీరియస్గా వాళ్ళ ప్రచారం ఉండబోతుందనే చర్చ నడుస్తోంది. లెట్స్ సీ మరి పూర్తిగా ఇన్ని రోజులు కూడా అటు కేసీఆర్ని ఇటు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ప్యాంపర్ చేస్తూ వచ్చారన్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు అటు అమిత్ షా లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు కూడా రేపటి ఎన్నికల్లో ఫలితాన్ని చూపిస్తుంది అనేది కూడా రెండు తెలుగు స్టేట్స్లో ఈ అంశం మాత్రం ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.